నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో బీసీ కులగణన కార్యక్రమం సమీక్షకు జరుగుతున్నది. ఈ నెల 16 నుంచి ఈ నెలాఖరు వరకు మళ్ళా కొత్తగా చేర్పులు మార్పులకు సంబంధించి ఎడిషన్స్ జరగాల్సిన వాటికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ క్రమంలో రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే లేదు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే జాతీయ స్థాయిలో బీసీకి 42% రిజర్వేషన్ రావడం కోసం షెడ్యూల్ 9లో చేర్చే ప్రయత్నం జరగాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నారు. ప్రధాని పుట్టుకతో బీసీ కాని కారణంగా ఆయనకి బీసీల కష్టాలు తెలియదని ముఖ్యమంత్రి మాట్లాడారు. అయితే దానికి కౌంటర్గా భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారి కులం ఏంటి, మతం ఏంటి, జాతి ఏంటి, దేశం ఏంటి అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఇది ఎక్కడికి దారితీస్తుంది? నిజంగా తెలంగాణలో ప్రభుత్వం ఆశించినటువంటి బీసీలకి 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలు కావడానికి ఏం జరగాలని దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చెప్పడం. చర్చలో మనతో పాటు దత్తాత్రేయ గారు భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే రెహమాన్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మనతో. స్టూడియోలో శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రెహమాన్ గారు నమస్కారం. రెహమాన్ గారు, ఎలా చూడాలి? 2-3 రోజుల నుంచి మొత్తం దీని మీదే అటు సరే ముఖ్యమంత్రి గారు ఒక వ్యాఖ్య చేశారు, దానికి ప్రతిగా బీజేపీ అగ్రనాయకత్వం అంతా కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే బండి సంజయ్ గారు, ఈటెల రాజేంద్ర గారు, లక్ష్మణ్ గారు అందరూ కూడా దీన్నే లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పిందేమో మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, ఆయన కులాన్ని తర్వాత బీసీ జాబితాలో చేర్చారన్నారు. దాని మీద పెద్ద విమర్శకేం తావలేదు. వాళ్ళే బీజేపీ నాయకులే చెప్తున్నది 94లో ప్రధాని కులాన్ని బీసీలో చేర్చారని రాష్ట్ర స్థాయిలో. అలాగే 2002లో వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఓబీసీ నేషనల్ లెవెల్లో ఓబీసీ లిస్టులో చేర్చారని. దీనిలో పెద్ద విమర్శలకు ఎందుకు అవకాశం ఉన్నది? నిజంగా ఇవాళ మనం కోరుకుంటున్నాం తెలంగాణలో ఈ బీసీ బిడ్డలకి 42% చట్టబద్ధంగా అమలు కావాలి, షెడ్యూల్ 9లో చేరిస్తే తప్ప సాధ్యం కాదు. మధ్యలో ఈ విమర్శలు ప్రతి విమర్శలు, రాహుల్ గాంధీ గారి కులం ఏంది, మొత్తం ఏంది, అలాగే మోడీ కులం, ఈ గొడవ ఎందుకు వస్తుంది? ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నిజానికి మోదీ అనేటువంటి కులము అక్కడ మోతేరా నుంచి వచ్చింది అనేది గుజరాత్ లో ప్రత్యేకంగా. ఇది జూలై 25, 1994లో కేశుభాయ్ పటేల్ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాక ఒక 20 కులాలని బీసీ జాబితాలో చేర్చారు. అంతకు ముందు అది అప్పర్ క్యాస్ట్ లో ఉన్నటువంటి కొన్ని కులాలని బీసీలో చేర్చారు. మన రాష్ట్రంలో కూడా చాలా సార్లు అప్పర్ క్యాస్ట్ లో ఉన్నటువంటి కులాలని బీసీలోకి చేర్చాలనేటువంటి డిమాండ్ ఉంది. అంటే కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు ఆంధ్రాలో మన దగ్గర ఉన్నటువంటి కొన్ని కులాలు అక్కడ బీసీ ఉంటాయి, కొన్ని కులాలు ఎస్టీ ఉంటాయి, కొన్ని కులాలకు ఎస్టీ ఉంటాయి, రకరకాలుగా తేడాలు ఉంటాయి. వేరే రాష్ట్రానికి వచ్చేవరకు అది బీసీ కావచ్చు. అది అంటే మనం ఏ కులంలో పుడతాము, ఏ కులంలో పుట్టాము అనేది డిఫాల్ట్ అండి. అది అనివార్యంగా, అంటే మనం ఎవరో కోరుకోం ఫలానా కులంలో పుట్టాలని కోరుకోం. అయితే ఏ కులంలో ఎవరు పుట్టినా, ఏ పక్షాన నిలబడ్డారు, ఎవరి పక్షాన నిలబడి మాట్లాడుతున్నారు, ఏ వర్గ ప్రయోజనాలను కాపాడుతున్నారు అన్నది ప్రధానం అండి. ఏ కులంలో పుట్టినా, విపి సింగ్ అప్పర్ క్యాస్ట్ లో రాజ్పూత్ కులంలో పుట్టినా మండల్ కమిషన్ తీసుకొచ్చిండు కదా. అవును, అంటే అది చాలా పెద్ద విషయం. ఈ రోజు రాహుల్ గాంధీకి ఆయన చాలా సార్లు, అంటే ఇక్కడ హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఎడిటర్ల సమావేశంలో మాట్లాడినప్పుడు నేను కూడా, నాతో కూడా ముఖాముఖిగా రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు నేను మందిర్కి తీసుకెళ్ళినా వస్తాను, దర్గాకి తీసుకెళ్ళినా వస్తాను, మసీద్కి తీసుకెళ్ళినా వస్తాను, గురుద్వారాకి తీసుకెళ్ళినా వస్తాను, ఏ నామాలు పెట్టినా పెట్టించుకుంటాను, కానీ నాకు మాత్రం కులం లేదు, నేను అథీయిస్టునని చాలా స్వయంగా ప్రకటించుకున్నారు. అయితే తనకు కులము మతము ఇట్లాంటిది లేదని ప్రకటించుకున్నారు. ఆయన ఎప్పుడు కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనో లేదనో ఇంకోటని ప్రకటించుకోలేదు. ఒక సందర్భంలో అది బ్రాహ్మణ బ్లడ్ అని చెప్పారు, ఇంకొన్ని సందర్భాల్లో నాకేం కులం లేదని చెప్పారు. అంటే రకరకాలుగా, నిజానికి వాళ్ళ అంటే ఇందిరాగాంధీ వాళ్ళ హస్బెండ్ పార్సీ, ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు బ్రాహ్మణ్ కుటుంబము, వీళ్ళ అమ్మ వచ్చేసి క్రిస్టియన్. అంటే రకరకాలుగా ఆయన ఇదిగా చెందారు. అయితే ఆయన ఏ కులంలో పుట్టారు, ఏ మతంలో పుట్టారు అనేది పక్కన పెడితే
దేశవ్యాప్తంగా బీసీల కులగణన జరగాలి. ఈ కులగణన ద్వారా ఏంటి దేశానికి ప్రయోజనం అని అడిగినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతి వర్గాల పిల్లలకు లేకపోతే ప్రజలకు ఆ సమూహానికి రాజకీయ ఆర్థిక పరమైనటువంటి ఫలాలు అందాల్సినటువంటి అవసరం ఉన్నది. డెఫినెట్ గా బీసీలో ఉన్నటువంటి కులాలు ఏదైతే ఈ దేశంలో నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉందో అంతకు ముందు మొఘలుల కాలం కానివ్వండి, బ్రిటిష్ కాలంలో కానివ్వండి, అంతకు ముందు అశోకుడు, చాణక్యుడు ఇట్లా ఎక్కడి నుంచి చూసుకుంటూ వచ్చిన జమీందారీ వ్యవస్థ అనేది లేకపోతే చాతుర్వర్ణ వ్యవస్థ అనేది ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ వ్యవస్థ ఇట్లానే కొనసాగడం వల్ల ఆర్థిక అసమానతలను రూపుమాపడానికి జరగాల్సినటువంటి ప్రయత్నాలు జరగకపోవడంలో నిమ్న కులాల్లో ఉన్నటువంటి బిడ్డలు ఆర్థికంగా సామాజిక పరంగా వెనకబాటుతనంలో ఉండడం వల్ల ఆర్థిక అంటే దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలని, దేశంలో ఉన్నటువంటి ధనాల్ని, భూముల్ని జాతీయం చేయకపోవడం వల్ల ఈ వెనకబడ్డ తరగతుల్లో ఉన్నటువంటి నిమ్న కులాల్లో ఉన్నటువంటి బిడ్డలు అట్లానే బలహీన వర్గాలుగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్న నినాదం అయితే మీరెంతో మీకంతా అని. సరే, దాన్ని గతంలో ఏం చేశారు ఇదంతా పక్క పెడితే అక్కడికే వస్తున్నాం శ్రీనివాస్ గారు. ఇప్పుడు నరేంద్ర మోడీ నిజానికి బీసీ పక్షపాతి అనుకుంటే గనక అప్పర్ కాస్ట్ కు ఈడబ్ల్యూఎస్ కు 10% రిజర్వేషన్ తీసుకొచ్చారు. వాళ్ళు ఉన్నదే 11-12%, అంటే ఇంకెక్కువ వేసుకున్నా కూడా లేదంటే 10% దేశవ్యాప్తంగా. ఈ 10%లో నిరుపేదలు నిజానికి రిజర్వేషన్ స్ఫూర్తి సామాజిక వెనుకబాటుతనానికి, అంటే సోషల్ జస్టిస్ కోసం, అంటే సామాజిక వెనుకబాటుతనానికి ఇచ్చారు. ఆ 10% కి రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా ఆయన బలహీన వర్గాల వైపు నిలబడ్డారా, అప్పర్ కాస్ట్ వైపు నిలబడ్డారా అనేది తేలిపోయింది. అంటే ఈ రాష్ట్రంలో మైనారిటీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 5% ఇస్తే 51% అయింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అంటే 5% నుంచి 4% చేసి 50%కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా 60% రిజర్వేషన్ అయిపోయింది దేశవ్యాప్తంగా. కోర్టులు గాని మిగతా వాళ్ళు గాని ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం, అసలు ఈ రిజర్వేషన్ తప్పనేది ఎక్కడ మాట్లాడినట్టుగా మనకు కనపడలేదు. కాబట్టి డెఫినెట్ గా ఏ కులంలో ఎవరు పుట్టామన్నది ప్రధానం కాదు, ఏ వర్గ ప్రయోజనాలను కాపాడుతున్నాం, ఎవరి వైపు నిలబడుతున్నాం అనేదే ప్రధానం. దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరగాలి. ఈ వెనుకబడ్డ వర్గాలకు డెఫినెట్ గా ఫలాలు అందాలి. అంటే ఈ దేశంలో భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 కానివ్వండి, 23 కానివ్వండి, 47 కానివ్వండి, ఆర్థిక అసమానతలను రూపుమాపాలి. ఆర్థిక అసమానతల్ని రూపుమాపి సమానత్వంలోకి తీసుకురావాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది. అందులో భాగంగా కులగణన కూడా జరగాల్సినటువంటి అవసరం. రైట్ రమణ్ గారు, మళ్ళీ వస్తారు. మనతో ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. ఇందిర గారు నమస్కారం. ఇందిర గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సరే ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోవాలి పార్లమెంట్లో. ఇప్పుడు ఎందుకంటే రేపు మళ్ళీ ప్రత్యేకంగా అసెంబ్లీ పెడతారంటున్నారు. ఈ నెలాఖరు దాకా అందులో లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేసి పార్లమెంట్కి పంపిస్తామని చెప్తున్నారు. ఇంతవరకు ఎక్కడ అభ్యంతరం ఉండక్కర్లా. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు మోడీ గారికి చిత్తశుద్ధి లేదు, ఆయన పుట్టుకతో బీసీ కాదు అని అన్నారో రాజకీయ విమర్శలకి కారణం అవుతుంది. సరే, మీరు ఒకటంటే వాళ్ళు 4 అంటున్నారు, అది వేరే విషయం అనుకోండి. అయితే నిజంగా దీని అవసరం ఉందా? ఇప్పుడు కీలకమైన చర్చ ఇప్పుడు వారు చెప్పారు రెహమాన్ గారు, నిజంగా ఎవరి పక్షాన్ని నిలబడ్డారు అన్నది ఒక ఈ బీసీలకి గతంలో విపి సింగ్ గారు ఉన్నప్పుడు మైనారిటీ ప్రభుత్వం, వాస్తవంగా మైనారిటీ ప్రభుత్వం, ఇతరుల మీద ఆధారపడ్డ ప్రభుత్వం, అప్పటిదాకా బీసీలకు అసలు రిజర్వేషన్ లేని పరిస్థితుల్లో 33% రిజర్వేషన్ దేశం అంతా ఇవ్వగలిగింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 10 ఏళ్ళు అబ్సల్యూట్ మెజార్టీతో ఉంది. ఇప్పుడు కూడా మెజార్టీకి ఏం ఢోకా లేదు. వాళ్ళ సొంతగా లేకపోయినా బలమైన 2 మిత్రులు ప్రభుత్వం ఉన్నది. సరే, వాళ్ళు అమలు చేయట్లేదు. దాని గురించి అటు సెన్ససే లేదు, అసలు బీసీ గొడవే లేదు, ఈ చర్చ లేదు. దాని మీద ఎంత మాట్లాడినా తప్పు కాకపోవచ్చు. కానీ ప్రధాని కులం గురించి మాట్లాడగానే ఓ పెద్ద రాజకీయ దుమారం రేగింది. ఏంటి ఇది? చర్చలే లేవనెత్తడం కోసం ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అనుకోవాలా, ఎలా అర్థం చేసుకోవాలి? ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి గుడ్ ఈవినింగ్ అన్న. సో బేసిక్ గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడినటువంటి మీరు ఆ సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నేను ఆ మీటింగ్ లో ఉన్నాను అక్కడ. ఆయన చెప్పిన విధానం ఏంటి అని అంటే,
దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సినటువంటి అవసరం ఉండింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఓబీసీ అని చెప్పుకుంటున్నారు. ఆయన నిజమైన ఓబీసీ అంటే పుట్టుకతోనే ఓబీసీ అయి ఉంటే ఈ వర్గాల గురించి ఆలోచించి చేసి ఉండేవాళ్ళు. ఆయన మధ్యలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కన్వర్టెడ్ గా అయినటువంటి ఆయన ఏమంటారు టెక్నికల్ గా లీగల్ గా ఓబీసీగా మెర్జ్ అయినటువంటి వ్యక్తి అని చెప్పడం జరిగింది. సందర్భం అది. అంటే నిజంగానే ఆ జాతిలో పుట్టి ఆ జాతిలో పెరిగితే ఆ జాతి కష్టాలు చెల్లిస్తాయి, ఆ జాతుల గురించి ఆలోచిస్తారన్న ఉద్దేశంలో తను చెప్పడం జరిగింది. కాబట్టి దానిని ఇప్పుడు ఇమీడియట్ గా వీళ్ళు దాని రాజకీయ కోణంలో రాహుల్ గాంధీ గారి గురించి తెరపైకి సినిమా అంటే రాహుల్ గాంధీ గారి నుంచి ఇప్పుడు కాదు, గతంలో కూడా వాళ్ళ అక్కసును వెళ్ళగక్క గతంలో కూడా ఇది మాట్లాడితే అప్పుడు ఇదే కౌంటర్ ఇచ్చాము మేము. ఏంటి మీరు కులగణన మొదలు పెట్టండి, రాహుల్ గాంధీ ఏ కులమో చెప్తారు దానికేదా. ఇప్పుడు ఈ దేశంలో కులము మతము వర్గము వర్ణము అన్నది భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇది ఎక్కువ అయింది అన్నది ఈ జగమెరిగిన సత్యం. అయితే ఈ దేశంలో రాజ్యాంగ పరంగా నో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలని కూడా ఉన్నది. ఇది ఇస్తున్నారు కూడా, తమిళనాడులో ఒకరిద్దరు తీసుకున్నారు. నిజంగా తమిళనాడు కదా, ఇప్పుడు కేరళలో 80%, కేరళలో 80% నో క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక సిటిజన్ గా, ఒక భారతీయ పౌరునిగా నువ్వు ఏ మతమైన ఏ వర్గమైన ఏ వర్ణమైన నీ కులమైన నీ మతాన్ని చెప్పుకోకపో, నో క్యాస్ట్ నాకు ఏ క్యాస్ట్ అవసరం లేదని చెప్పుకో, అది అని నీకు కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్. కానీ ఇవాళ రాజకీయ కోణంలో దీని గురించి లబ్ధి పొందాలన్నటువంటి విధంగా ఇవాళ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు అంటే కింది వర్గాల నాయకుడిగా రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మెర్జ్ అయ్యారు. సో ఇప్పుడు అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరు ఆలోచించని విధంగా ఓబీసీల గురించి రాహుల్ గాంధీ గారు ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఒక సాహసమైన పని ఈ రాష్ట్రంలో చేస్తున్నప్పుడు దీనికి ఎట్టి పరిస్థితుల్లో క్రెడిట్ వాళ్ళకి పోకూడదు, ఇట్లా బ్లేమ్ చేయాలా అన్న ఉద్దేశంతోనే వాళ్ళు మొదలు పెట్టినారు. సో దీనిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నేత అయినా ఓసీ నేత అయినా కూడా ఇద్దరు కూడా ఫస్ట్ బండి సంజయ్ గారు ఎత్తారు దీన్ని, దాని తర్వాత కిషన్ రెడ్డి గారు మాట్లాడడం మొదలు పెట్టారు. నేను ఒక్కటే అడగదలుచుకున్నా బండి సంజయ్ గారిని, మీరు ఓబీసీ కదా, సో పార్టీలకు అతీతంగా ఓబీసీల హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ కోణంలో మన అందరికి ఉంది. ఎందుకంటే మనం వెనకబడి ఉన్నాం. వాస్తవం చెప్పాలనుకుంటే పార్టీలకు అతీతంగా ఓబీసీ అనేది పొలిటికల్ గా ఉండొచ్చు, ఎకనామికల్ గా ఉండొచ్చు, సామాజికంగా ఉండొచ్చు, ఎంప్లాయ్మెంట్ పరంగా ఉండొచ్చు, వృత్తి పరంగా ఉండొచ్చు, మనం వెనకబడి ఉన్నాం. సో ఒక నిర్ణయం జరుగుతూ ఉన్నప్పుడు మనం దాన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ రాజకీయ కోణం అవసరం లేదు. ఈ రాష్ట్రంలో మొదలు పెట్టాం, మరి దేశంలో మొదలు పెట్టాల్సి మేము మొదలు పెట్టలేదు, మేము మొదలు పెట్టాం. మనం మొదలు పెట్టినటువంటి దానిని ఈ రాష్ట్రంలో జరిగే దానికి రేవంత్ రెడ్డి గారు ఇవాళ చట్టబద్ధత చేస్తా అని చెప్తున్నారు. ఈ చట్టబద్ధత చేసినటువంటి దాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దానిని మీరు చేపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈ బాధ్యత నుంచి తప్పించుకోవడం కోసం ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇందాక అన్న కూడా కొన్ని విషయాలు చెప్పినారు. రిజర్వేషన్ 60% ఆల్రెడీ నడుస్తుంది, ఈడబ్ల్యూసీ అనేది. సరే, ఈడబ్ల్యూసీ అనేది ఎవరు? ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూసీ అన్నది. సో అంటే అందులో ఉన్న వర్గాలు ఉండొచ్చు, లేని వర్గాలు కూడా ఉండొచ్చు. కానీ టెక్నికల్ గా ఈడబ్ల్యూసీ అనేది ఉన్న వర్గాలు ఉండకూడదు, కానీ ఉంటున్నారు. సమస్య అది. ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు ఉండకూడదు, క్యాప్ ఉంది కానీ ఎవరు ఫాలో కావట్లా. అది ఒక చర్చలేండి. శ్రీనివాస్ గారు, ఉన్నత వర్గాలలో పేదలు ఎలా నిర్ణయించడానికి కూడా పారామీటర్స్ లేవండి, సర్టిఫికెట్ లేదు, అలాగే సర్టిఫికెట్ కూడా లేదు వాస్తవానికి చెప్పాలంటే దాంట్లో. కాబట్టి మనం నిజంగా టెక్నికల్ గా కోర్టులు కనుక దీన్ని కనుక పర్యవేక్షించినట్లయితే తప్పకుండా అది వీగిపోతుంది, వెనక్కి వెళ్తుంది. కానీ పేద వర్గాల యొక్క కడుపు కొట్టాలని మా ఉద్దేశం కాదు, మేము దానికి వ్యతిరేకం కూడా కాదు. కానీ చేస్తున్నటువంటి సందర్భంలో ఆల్రెడీ దేశవ్యాప్తంగా మీరు తీసుకున్న ఒక నిర్ణయంలో ఒక అడుగు ముందుకేస్తున్నారు. వేసిన దాంట్లో ఇవాళ ఓబీసీల వాటాకు వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ గుర్తొస్తున్నాయని అడుగుతున్నా. తమిళనాడులో 69% అమలు అవుతుంది. ఎట్లా అమలు అవుతుంది తమిళనాడులో? ఆనాడు జయలలిత 2 నెలలు ఢిల్లీలో ఉండి, ఢిల్లీలో జరుగుతున్నటువంటి పూర్తిగా అంటే కంప్లీట్ గా 2 నెలలు అక్కడే ఉండి రెజల్యూషన్ పాస్ అయ్యేంత వరకు కూడా, అంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టించి అది 9th షెడ్యూల్ యాడ్ చేయించిన తర్వాత ఇవాళ అది 69కి అమలు అవుతూ వస్తుంది. మరి మన రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇవాళ నరేంద్ర మోదీ గారికి చేయాలని ఉంది, రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఈ రాష్ట్రం నుంచి మనం అందరం కలిపి అసెంబ్లీలో చట్టం చేసి పంపుదాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఎవరు చేస్తుంది? ఎవరొకరు మొదలు పెట్టారు కదా. ఇప్పుడు రాజకీయ కోణం మొదలేసి లబ్ధి కోసం మొదలేసి ఇవాళ
రాహుల్ గాంధీ గారిని పొద్దున్న లేస్తే ఆయనని రాజకీయ కోణంలో బ్లేమ్ చేసే పనిలో మీరు ఉన్నారని అర్థమైంది. ఒక్క మాట చెప్పిన రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు, ఈ దేశ ప్రజలే నా ప్రజలు, ఆ వాళ్ళ కులమే నా కులము, ఆ మతమే నా మతము, నాకు ఇల్లు అవసరం లేదు, ఆ ఇంటి రాజకీయ అంశాలు ఓకే, బట్ జెన్యూన్ గా అయితే ఒక లైన్ అయితే శ్రీవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ ఉద్దేశం ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు. వాస్తవంగా తమిళనాడుకి జరిగినప్పుడు అప్పుడేమి జాతీయ స్థాయిలో కులగణన జరగల. ఇప్పుడు మీ బీజేపీ నాయకులు అనేది ఇది మీరు కాదు చేయాల్సింది నేషనల్ లెవెల్ ఎప్పుడూ జరగల కులగణన. 31 తర్వాత 1931 తర్వాత ఎప్పుడు జరగల, స్వతంత్రం వచ్చాక జరగల. కానీ తమిళనాడులో వాళ్ళు చేయగలిగారు. పార్లమెంట్లో ఆ రోజున నాయకత్వం అంగీకరించగలిగింది, బిల్లు పెట్టారు, షెడ్యూల్ 9లో చేర్చారు. తమిళనాడులో 69% ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బీసీ రిజర్వేషన్లు. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు ఒక మాట మాట్లాడుతున్నారు, మీరు చట్టబద్ధంగా చేసి పంపండి, మేము ప్రయత్నం చేస్తాం, ఇంతవరకు బాగుంటుంది. కానీ అసలు మీకు చేసే రైట్ లేదని ఒకళ్ళు, లేదు మీరు చేస్తే దానిలో ముస్లింలు ఎందుకు చేరుస్తారని ఒకళ్ళు. ఇప్పుడు అక్కడ వృత్తుల మతపరమైన రిజర్వేషన్ లేదంటే అది మతంగా చూడట్లా, అందులో దూదేకులోళ్ళు చిన్న అది వృత్తులకు బట్టే కేటగరైజ్ చేశారు తప్పే మతపరంగా రిజర్వేషన్గా ఇవ్వట్లా. జాతీయ స్థాయిలో మీకు విల్లున్న దగ్గర మీరు ఎలక్షన్ ముందు 2019 ఎలక్షన్ ముందు చిటికేసినట్టుగా ఈడబ్ల్యూఎస్ 10% పెట్టారు. ఏ కోర్టులు దాన్ని ఆపలా, కారణం ఏంటో మనకు తెలియదు. కానీ ఇక్కడ దీనికి వచ్చేసరికి కోర్టులు ఆపుతాయి, లేకపోతే ఇది జరగదు, మీరు కాదు చేయాల్సింది, విమర్శలు రావడంతో పాటుగా సరే మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి, మీరు బీసీ బిడ్డ అయితే చేయండి అని అన్నందుకు మీరు అసలు ఈయన కులం ఏంది, ఈయన మతం ఏంది, ఈయన జాతి ఏంది, ఈయన దేశం ఏందని విమర్శ ఏ రకంగా కరెక్ట్ అన్నది వస్తున్న ప్రశ్న. ప్యానెల్లో ఉన్న మిత్రులకు, హెచ్ఎంటీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏతుందో ఇంద్రశోభ గారు చెప్పారు ఏ సందర్భం అనేది, ఏ సందర్భంలో మాట్లాడారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% మేము బీసీలకు రాజకీయ రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పిస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికల కోసం కులగణన చేస్తూ ఉన్నామని చెప్పి ఏం చేశారు, మహారాష్ట్ర ఎన్నికల కోసం తెలంగాణలో కులగణన ప్రారంభం చేశారు. వాస్తవంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క దేశంలో ఇప్పటికే ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయింది. ఏదో ఒక లైన్తో తీసుకొని ఈ సమాజంలో విడగొట్టుకుంటూ ఏదో ఒక కులాన్నైనా తీసుకుంటూ రావాలంటే ఒక దురుద్దేశంతో జరుగుతున్నట్టు అదే సార్ నేను చెప్తాను, ఒక 2 నిమిషాలు నాకు ఇవ్వండి. సో చెప్పుకుంటూ వచ్చారు. సో వాళ్ళు కాంగ్రెస్ ఏదైతే ప్రయత్నం ఉందో మహారాష్ట్రలో విఫలం చెందారు. సో ఈయన 50 రోజులు ఒక రిపోర్ట్ తీసుకుని వచ్చారు. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలంగాణలో వచ్చిన రిపోర్ట్ మీద డిస్కషన్లు చేయకుండా ఈ రోజు మోడీ గారిని మధ్యలో ఎందుకు తీసుకురావచ్చిండ్రు? అదే జరుగుతుంది. ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చేస్తున్నాడు. మీరు అదే చెప్తున్నా, ఒక 2 నిమిషాలు ఇస్తే నేను టైం చెప్తాను. ఇవాళ 46% బీసీలు ఉన్నారని, దానికి 10% ముస్లింలు ఉన్నారు, కలిపి 56% అని చెప్పినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ కుల సంఘాలు ఈ యొక్క శాస్త్రీయమైనటువంటిది కాదు, దీన్ని ఎవరు కూడా ఒప్పుకోలేదు. అన్ని కుల సంఘాలు వ్యతిరేకించారు, ఇన్క్లూడింగ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ కూడా ఇవాళ దీనికి వ్యతిరేకంగా వచ్చారు. సో దీన్ని చర్చ జరుగుతున్న సందర్భంలో ఇవాళ ఎందుకు రేవంత్ రెడ్డి గారి వైపు చాలా మంది మాట్లాడడం కోసం, వాళ్ళను మళ్ళీ తన కోర్టు వైపు తిప్పుకోవడం కోసం మోడీ గారి కులాన్ని యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు. దీంట్లో ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఇప్పుడు మోడీ గారి గురించి ఆయనకు తెలుసు, 94లో ఈ యొక్క కులం ఏదైతుందో అది బీసీలో కలిపారు, 99లో ఇది ఓబీసీలోకి వచ్చింది. ఆయన 2001లో ముఖ్యమంత్రి అయ్యారు. సో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? సో మోడీ గారు వచ్చిన తర్వాత తన కులాన్ని బీసీలో కలిపాడు అని చెప్పి మాట్లాడారు. ఈయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తనకు ఒక ప్రైమ్ మినిస్టర్ యొక్క చరిత్ర తెలియకుండా ఎందుకు మాట్లాడారు? ఫస్ట్ పాయింట్. అది మాట్లాడిన తర్వాత ఆయన ఏమన్నాడు, లీగల్ కన్వర్టెడ్ బీసీ అని చెప్పాడు. సో ఒక దేశానికి ప్రధానమంత్రి, 3వ ప్రధానమంత్రి, 12 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రపంచంలో ఈ రోజు ఒక మెచ్చినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి మోడీ గారి మీద మాట్లాడినప్పుడు న్యాచురల్ గా ఈ రోజు రాహుల్ గాంధీ కులం ఏంది, సోనియా గాంధీ కులం ఏంది, లేకపోతే గాంధీ వంశంలో ఈ నకిలీలు ఎందుకు గాంధీలు అయిందని చెప్పేసి ఒక చర్చ వస్తుంది. రావడంలో తప్పే ఉంది. ఇలా నెహ్రూకు గాంధీకి ఏం సంబంధం ఉంది? ఇలా గాంధీ పేరు ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు? సో ఇది ఒక రాజకీయమైనటువంటి డిబేట్ జరుగుతూ ఉంటది. సో మోడీ గారు ఈ దేశంలో పుట్టినట్టు మోడీ గారు ఇక్కడ ఆయన హిందూగా ఉన్నటువంటి నేనేమంటుంటే ఇవాళ ఇవన్నీ ఎందుకు చర్చలు వచ్చాయి, లేకపోతే బండి సంజయ్ గారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు, నేను అదే అడుగుతున్నా. ఎందుకు మరి జయప్రకాష్ ఆయన మాజీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు? రాహుల్ గాంధీ మీకు బండి సంజయ్ గారు మీకు తెలియదా, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఏదైనా తండ్రి యొక్క కులం కొడుకు వస్తుందని చెప్పారు.
తండ్రి మొత్తం అది ఎక్కడ ఏమంటున్నా ఇవాళ మీరు బండి సంజయ్ గురించి మాట్లాడారు, మీరు ఇంత ముందుకు చెప్పారు, ఎవరు డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన మాట్లాడినప్పుడు మేము సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన సమాధానంలో అదే అడిగాం, ఫిరోజ్ ఖాన్ ఏ కులంలో ఉన్నాడు, ఏ మతంలో ఉన్నాడు అని అడిగాం, తప్పే ఉంది. ఇప్పుడు ఒకవేళ ఫిరోజ్ ఖాన్ గారు కులం ఏదైతే వచ్చినప్పుడు సో వాళ్ళ కూతురు ఇప్పుడు వాళ్ళు అదే అడుగుతున్నారు, మీరు కులగండ పెట్టండి రాహుల్ గాంధీ నేను ఏమంటున్నా ఇవాళ ఏదైతే వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ అడిగిండో, వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగిండో దానికి మేము సమాధానం చెప్పాం. సో వాళ్ళు ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్ చేసుకున్నటువంటి ఇందిరాగాంధీ, మరి ఫిరోజ్ ఖాన్ యొక్క పుట్టినటువంటి రాజీవ్ గాంధీ ఏ కులము, రాజీవ్ గాంధీ కొడుకు ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఏ కులం అనేది నేచురల్ చర్చ జరుగుతుంది. మరి చర్చకు వాళ్ళు సమాధానం అడిగారండి. కన్వర్టెడ్ ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ గారిని మీరు కన్వర్టెడ్ బీసీ అని చెప్పారే, మరి ఇటలీ నుంచి వచ్చినటువంటి సోనియా గాంధీ డిస్కషన్ కాదా? మరి ఆమె కన్వర్టెడ్ ఇండియన్ అయిందా, కన్వర్టెడ్ హిందూ అయిందా? ఏదో కాంగ్రెస్ నాయకులు చెప్పాల్సిన అవసరం. ఎస్, వీళ్ళ కులగన్న ఎందుకు కొరకని అడుగుతున్నారు దేశంలో? మీరు చెప్పండి. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కమిషన్ చట్టబద్ధత ఇచ్చాం. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి కేంద్ర కేబినెట్ లో 27% ఈ రోజు ఓబీసీలకు కేంద్రంలో ఏదైతే ఓబీసీ రిజర్వేషన్ల ప్రకారం వస్తుందో ఆ విధంగా 27 ఓబీసీలకు ఈ రోజు మొదటిసారి కేంద్ర కేబినెట్ లో 27 మంది మంత్రులను ఓబీసీలను దయాప్రాప్తం కాదండి. ఇవాళ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే సామాజిక వర్గాలు ఏ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారో దానికి అనుగుణంగానే మోడీ గారు ఆలోచన చేసి ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ యొక్క లీడర్షిప్ ను పెంచడం కొరకు మీరు అడిగారు కదా. ఇలా రాహుల్ గాంధీ అడుగుతున్నారు, రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాం. మేము ఒకటి అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది. ఈ రాష్ట్రంలో బీసీలు 56% ఉన్నారని వీళ్ళకి తెలుసు. ఇలా వీళ్ళ చేతిలో ఉంది కదండి. ఇలా రేవంత్ ప్రభుత్వంలో ఎంతమంది బీసీలు ఉన్నారు? దీనికి కమిషన్ కావాలనా? దీనికి కమిషన్ వస్తే వీళ్ళు మంత్రులు 2 మంత్రులకు ఇచ్చారు. ఇలా 18 మంత్రులు అవకాశం వస్తే 12 మంత్రులు తీసుకున్నారు. దాంట్లో ఎంతమందికి ఇచ్చారు? 6 మందికి ఇచ్చారా? వీళ్ళు ఎందుకు ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేయండి అంటే నా ప్రశ్నకి సమాధానం నేనేమడుగుతున్నా, నేను మీ సమాధానం కూడా చెప్తా. కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన ఏముందంటే వాళ్ళ ఆలోచన చెప్తున్నా. ఇవాళ బీసీలు లేకపోతే ఎవరి కులం ఎంత అయితే తేలితే దాని ప్రకారంగా జాతి యొక్క వాటాను ఆ యొక్క కులాలలో ఆ యొక్క వర్గాలను అభివృద్ధి చేయడం కోసం మేము అడుగుతున్నాం. రిజర్వేషన్ మంచిదే అంటున్నాం, మేము మంచిదే అంటున్నాం, మేము చేస్తామని కూడా అంటున్నాం. అయితే మేము ఇక్కడే అడుగుతున్నాం. నేను అడుగుతున్నా సార్, నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, మీకు ఇంత మంచి ఆలోచన ఉంది కదా, ఈ రాష్ట్రంలో మీ చేతిలో ఉన్నది ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేరు? మీరు రేవంత్ రెడ్డి గారి యొక్క కేబినెట్ లో మీకు చేతిలో ఉంది కదా, సరే ఇదంతా కూడా చేద్దాం, కులగణన చేద్దాం, ఈ జాతి సంపదను అందరికి ఇద్దాం, అన్ని రకాలైనటువంటి ఆలోచన కొరకు పోద్దాం. ఈ రోజు మీ చేతిలో ఉన్నది, ఇలా 3 రాష్ట్రాలు మీ చేతిలో ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటికి ఎక్స్పాన్షన్ కాలేదు కదా, మీరు ఇప్పుడు చెప్పండి మిగతా 6 కూడా మేము ఓబీసీలకు ఇస్తామని చెప్పండి. సో రైట్, ఒకసారి దత్తాత్రేయ గారు ఇక్కడ చర్చ, సరే ఏ పార్టీలు ఎవరికి ఎంత ఇచ్చారు, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా, ఇప్పుడు బీసీలు కోరుకునేది అంటే అయ్యా మీ దయాదాక్షిణ్యాలు మాకొద్దు, మాకు చట్టపరంగా చట్టసభల్లో మా సంఖ్య పెరగాలి. అది స్థానిక సంస్థలు కావచ్చు, లేకపోతే అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు. సరే పార్లమెంట్కి అసెంబ్లీలకి వీళ్ళ చేతులు లేకపోయినా లోకల్ బాడీస్కి అట్లాగే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ పెంచుకోవడం కోసం ఒక ప్రయత్నం కావాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఆ డైరెక్షన్లో ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దీని మీద ఇప్పుడు అసలు చర్చ అది పార్లమెంట్లో సాధ్యం చేసుకోవడం ఎట్లా, అన్ని పార్టీల మీద బాధ్యత ఉంది. దత్తాత్రేయ గారు ఎవరు పైకి దీనికి వ్యతిరేకమని చెప్పరు, సమస్య ఏంటంటే కానీ మోకాలు అడుగుతారు. మీరైనా టీవీలో ఉన్నటువంటి మిత్రులు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు అయినా కూడా నిజంగానే బాధ్యతాయుతమైనటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం అయినా నిజంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల మీద, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల మీద చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి సమయము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు చట్ట ప్రకారం 43% రిజర్వేషన్, 23% రిజర్వేషన్లను
42% పెంచితే దాదాపుగా స్థానిక సంస్థల్లో 29,000 పైచలకు మంది మీరే ఎంపీటీసీలు జడ్పీ సర్పంచులు అవుతారని ఒక ఆశ పెట్టి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చింది. 100 రోజుల్లో డెడికేషన్ కమిషన్ వేయలేదు, 200 రోజులు అయిపోయింది, 300 రోజులు, సంవత్సరం తర్వాత ఒక కమిషన్ వేసి 2 నెలల కాల వ్యవధి ఇచ్చి ఆ మెన్ మెటీరియల్ ఇవ్వకుండా లెక్కలు తీసుకొచ్చి 60% మంది జనాభా లెక్కలు తీసుకొని మొత్తం 96% మంది జనాభా లెక్కలు తీసుకున్నాము అని చెప్పేసి ఒక తప్పుడు లెక్కలను ఇక్కడ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రయత్నం చేసింది. తర్వాత తన తప్పును సవరించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు గాని బలమైన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని ఇవాళ ఈ ప్రశ్న అడుగుతా ఉంటే ఎందుకు మీరు ఇవాళ బీసీలను తక్కువ చేసి చూపించారు? దాదాపుగా 20 నుంచి 25 లక్షల మంది బీసీల జనాభాను తక్కువ చేసి వాళ్ళ జనాభా తగ్గించి చూపించేటువంటి ప్రయత్నం ఎందుకోసం చేసిండ్రు? ఉటావుటిన రెడ్ల జనాభా లేకపోతే విలుమల జనాభా లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ల జనాభా ఎట్లా పెరిగింది, ఓసీల జనాభా ఎట్లా పెరిగింది? వీటికి సమాధానాలు చెప్పమంటే మేము తప్పు చేసినాం కాబట్టి మళ్ళీ రీసర్వేకి అవకాశం ఇస్తున్నామని. అదిగా సార్, ఏదైనా పొరపాటు జరిగింది అనుకుంటే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తే కూడా తప్పండి ఎట్లా దత్తాత్రేయ గారు? నేను ఒక నిమిషం ఇప్పుడు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్ ఇంకా 3-4% రాలేదు, వాళ్ళని కూడా చేర్చుకొని సవరించి లెక్కలేద్దాం అనుకున్నారు, అందులో తప్పట్టడానికి ఏముంది? అవకాశం ఇచ్చారు. వినండి సార్, ఇప్పుడు నేను ఏమంటున్నా, నరేంద్ర మోడీ గారు బీసీనా, ఒరిజినల్ బీసీనా, డూప్లికేట్ బీసీనా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవసరం లేని అంశం. ఇవాళ రాహుల్ గాంధీ గారు కావచ్చు, వాళ్ళ తాత ముత్తాతలు కావచ్చు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఇప్పుడు అది అనవసరమైనటువంటి అంశం. ఈ 2 పార్టీలకు నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ప్రధానంగా డిస్కషన్ చేయాల్సింది కేంద్ర మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి బీసీ బిడ్డలని చెప్పుకున్నటువంటి బండి సంజయ్ కావచ్చు, కేంద్రంలో అది బీజేపీ పార్టీకి అధికారంగా ఉన్నటువంటి అధ్యక్షుడు అయినటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఈ బీసీ లెక్కల పైన గానీ చట్టబద్ధత విషయంలో గానీ మేము ఒప్పిస్తాము, మీరు బరాబర్ మీరు మంచి లెక్కలు, సమానమైన లెక్కలు, వాస్తవ లెక్కలను పంపిస్తే మేము నరేంద్ర మోడీ గారిని ఒప్పిస్తామని ఏ ఒక్క మాట ఈటెల రాజేందర్ గారి నోటి నుంచి అయితే వచ్చింది, నేను చూసాను ఎక్కడో. ఈటెల రాజేందర్ గారిని వాళ్ళు ఏమంటున్నారండి? ఈటెల రాజేందర్ గారు ఇవాళ బీసీ ముఖ్యమంత్రి అంటే అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నాడు కాబట్టి ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, నిజంగానే బీసీల మీద చిత్తతో మాట్లాడుతున్నాడు, ఓకే. నేనేమంటున్నా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు బీసీ అని నిరూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, మా నాయకుడు అసలైన బీసీ అనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో తగ్గిపోయినటువంటి బీసీల లెక్కల విషయంలో ఎందుకు మాట్లాడు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ వాస్తవ బీసీల లెక్కలను చూపకుండా ఇవాళ ఏదైతే ముస్లిం బీసీలు అని చెప్పేసి ఒక 10% చూపేసరికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అనేటువంటి కొత్త పంచాయతీకి తెరలిపిర్రని చెప్పేసి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువుల ముస్లింల మధ్య ఒక వాతావరణం, ఒక గొడవపరమైనటువంటి వాతావరణం, ఒక చీలిక వాతావరణానికి ప్రధాన పీట వేస్తా ఉన్నారే తప్ప మేము కేంద్రంలో ఉన్న అధికార పార్టీ మా నరేంద్ర మోడీ బీసీ కాబట్టి మేము ఒప్పిస్తాం, మీరు చట్టం చేసి పంపండి, మీరు చట్ట ప్రకారం చేయండి. మీరు ఇంకోటి ఇవాళ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ మా ఇందిరక్క సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు కేవలం రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్లు 42% మీరు బిల్లు పెట్టి ప్రవేశపెడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలకు 46% మీరు లెక్క తేల్చిండ్రు. అది తప్పుడు లెక్కన ఒప్పుడు లెక్కన మీరు ఇవాళ రీసర్వే చేస్తున్నారు. దాని తర్వాత అసలు బీసీల లెక్క తేలిన తర్వాత ఖచ్చితంగా విద్యా ఉద్యోగాలలో కూడా 46% బీసీలకు రిజర్వేషన్లు రావాల్సిందే. ఆ 3 బిల్లులు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ కటారి గారు. ఎందుకంటే వాళ్ళ నరేంద్ర మోడీ గారు బీసీయా లేకపోతే డూప్లికేట్ బీసీనా అంటే కాదు సార్, మీరు 10 ఏళ్ల క్రితం మీరు చేసిన సర్వే ఏమైంది, ఎందుకు వీటి గురించి మాట్లాడలేదు? 10 ఏళ్ళు అంటే ఏం చెప్తారు దత్తాత్రేయ గారు? కనీసం లెక్కలు కూడా పెట్టలేదు జనం ముందు. మీరు చాలా విలువైన ప్రశ్న అడిగారు కటారి గారు, ఎందుకంటే మీ మిత్రులు ప్యానెల్లో ఉన్న వాళ్ళకు కూడా తెలవాల్సిన అవసరం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ కులాల లెక్కలు చేర్చడం కోసమే సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి నాయకుడు 2000 మీరేమో ఒక్క రోజులో కాలేజ్ స్టూడెంట్స్ పెట్టి చేశారు. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులతో 50 రోజులు చేస్తే 60% అని మీరు విమర్శ చేస్తారు. మీరు ఒక్క రోజులో చేశారు. ఆ డేటా ఇప్పటిదాకా అధికారికంగా బయటకు రాలే, ఇప్పుడు ఈ లెక్కలు వచ్చాక ఆ లెక్కలు బయట పెడుతున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి కటారి గారు ఒకటే విషయం చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో ఎవరి లెక్క ఎంత ఉందో అనడానికి ఇవాళ గతంలో కేసీఆర్ గారు అది చేయకపోయి ఉంటే ఇవాళ కాంగ్రెస్ చెప్పినటువంటి కాకి లెక్కలే వాస్తవ లెక్కలు అయ్యేవి. జనాభా దామాషా ప్రకారం 2011లో జనాభా లెక్కలని దామాషాగా పోల్చిన 10 సంవత్సరాలకు ఎవరేజ్ గా 13.5% జనాభా పెరుగుతుంది. ఆ 13.5% జనాభాలో బీసీల జనాభా 5.5%, అంటే దాదాపుగా 20 లక్షల జనాభా తగ్గిపోయింది, చనిపోయిండ్రా మరి తెలంగాణ. రైట్, ఓకే. ఇప్పుడు దీని విషయంలో దత్తాత్రేయ గారి ప్రభుత్వం మళ్ళా మిగతా వాళ్ళు కూడా యాడ్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పుడు సరే, ఈ రాజకీయ విమర్శలు కరెక్ట్ కాదన్న పాయింట్ మీరు చెప్పారు. ఇస్తాను ఇందిరా గారు, ఇస్తాను.
మళ్ళీ వస్తాను దత్తాత్రేయ గారి మీ దగ్గరికి. రఫీ గారు, ఇప్పుడు సరే ఈ విమర్శలు రాజకీయ విమర్శలు ఏమన్నా చేసుకుని కానీ దీన్ని నిజంగా ఇప్పుడు బీజేపీలో ఒకరిద్దరు నేను విన్నా, లక్ష్మణ్ గారు కూడా కొంత వాయిస్తో మాట్లాడారు, రాజేంద్ర గారు కూడా మాట్లాడారు. మీరు చట్టబద్ధమైనటువంటి సంస్థ చేసి పంపించండి, పార్లమెంట్లో బిల్లు చేయించే ప్రయత్నం చేస్తామని. ఇప్పుడు ఇది ప్రభుత్వం చేస్తే చట్టబద్ధమైన సంస్థ కాదు. ఇక్కడ ఒక బీసీ కమిషన్ వేశారు, ఆ కమిషన్ ద్వారానే ప్రభుత్వ ఉద్యోగులంతా పాల్గొన్నారు. ఒక లెక్క అది రైటా రాంగా కొంచెం ఒక పర్సంటేజ్ అటు ఇటు ఉందా అది ఎవరు తేల్చలేదు. ఇప్పుడు సెన్సస్ చేస్తారు దేశం అంతా, సెన్సస్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. అది తప్పు అంటే దానికి చెల్లుబాటు ఉండదు. ప్రభుత్వం చేసి దాన్ని తప్పు అని చెప్పడానికి కూడా అవకాశం లేదు, రాజకీయ విమర్శలు ఏంటంటే చేసుకొని. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేపు మార్చి 1కి కొత్త లెక్కలతో కొత్త వివరాలతో రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టి దాన్ని ఆ బిల్లు పాస్ చేస్తే కేంద్రం ఎలాంటి రోల్ ప్లే చేసే అవకాశం ఉంది? శ్రీనివాస్ గారు, విషయం ఏంటంటే కుల గణన చేయడం కోసం ప్రభుత్వ యంత్రాంగము అంటే మొత్తం ఉద్యోగుల్ని వాడారు. నిజానికి అది చట్టబద్ధంగానే చేశారు. అయితే ఇందులో తప్పిపోయిన అంటే జనాభా లెక్కలే కానివ్వండి, మిగతా అంశాలు ఎక్కడే కానివ్వండి, ఏ సర్వేలు చేసినా కొంతమంది తప్పిపోవడం అనేది ఉంటది. వాళ్ళ కోసం రీసర్వే అవకాశం ఇచ్చారు. అయితే ఇక్కడ అంటే పార్టీలన్నీ నిజానికి అప్పర్ క్యాస్ట్ నాయకత్వంలోనే ప్రధాన అన్ని పార్టీలు ఉన్నాయి. అయితే కొన్ని సార్లు అనివార్యంగా బీసీ రాగాలను ఎత్తుకోవడం, లేకపోతే అనివార్యంగా ప్రజల నుంచి డిమాండ్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయా వర్గాల డిమాండ్లకు అంటే ఏది ప్రజలకు భిక్షంగా లభించలేదండి ఇప్పటి వరకు వచ్చింది. ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులే, ఏ ఒక్కటి కూడా ప్రజలకు భిక్షంగా రాలేదు. అది పక్కన పెడితే నిజానికి కులగణన పైన బీజేపీ విధానం ఏంది అనేటువంటి అంశంలో నరేంద్ర మోడీ గారు చాలా ఎన్నికల సభల్లో చెప్పారండి, కులగణన మా విధానం కాదని చెప్పారు. అంటే ఈ దేశంలో ఏ కులం ఎంత ఉంది, కులాల వారీగా ఏ మతం ఎంత పర్సెంటేజ్ ఉందో చెప్పడము వాళ్ళ పార్టీ విధానం. నిజానికి మతం ఎలాగొస్తుంది సార్? సెన్సస్ సరి వీళ్ళు చెప్పిన 2011 సెన్స్ ప్రకారం మతాల లెక్కలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ లెక్కలు ఉన్నాయి, కులాలు తీయటమే ఇష్టం లేదు. అది విషయం. అంటే ఈ దేశంలో మత విభజన మాత్రమే జరగాలి, మతాల వారిగా మాత్రమే ప్రజల్ని లెక్కించాలని. ఈ దేశంలో ఉత్తరాదిన కులాల బేసిస్ గా వచ్చినటువంటి రాజకీయ పార్టీలు బీహార్ లో ఆర్జేడీ కావచ్చు, లేకపోతే సమాజ్వాదీ పార్టీ కావచ్చు, యూపీలో ఈ పార్టీలన్నీ బలమైన శక్తులుగా అక్కడ ఎదిగాయి. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా యూపీలో గణనీయమైనటువంటి ప్రభావం సమాజ్వాదీ పార్టీ చూపెట్టింది. అంటే బీసీ కులాల కార్డు పైన బీసీలంతా ఏకం కావాలనేటువంటి ఒక నినాదం పైన అక్కడ రాజకీయ పార్టీలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. అంటే ఎప్పుడైతే కుల నినాదం వస్తుందో హిందూ మతం అనేటువంటి వీళ్ళు ఈ పోలరైజేషన్ కి డెఫినెట్ గా అది అడ్డంకి. అంటే హిందూ మతానికి అడ్డంకి. కాబట్టి వీళ్ళు కుల విభజనకు మేము వ్యతిరేకం అని చెప్పి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు చాలా రాజకీయ పార్టీలు చాలా విషయాలుగా మనం చెప్పొచ్చు, కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, దాన్ని ఏ మేరకు ఇంప్లిమెంట్ చేశారు, బీసీలను ఏ మేరకు గుర్తించారు, తాము అధికారంలో ఉన్నటువంటి మిగతా చోట్లల్లో బీసీల కోసం ప్రత్యేకంగా ఏమైనా చేశారా, చేస్తున్నారా అనేటువంటి అంశాలను చూస్తే కనుక డెఫినెట్ గా సమాజం ఇంకా అప్పర్ క్యాస్ట్ డామినేషన్ లోనే ఉన్నది. ఆయా పార్టీల అధ్యక్షులే కానివ్వండి, లేకపోతే మిగతా మంత్రులే కానివ్వండి. ఇప్పుడు నా ప్రశ్న రెహమాన్ గారు, మనకి టైం తక్కువ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో అయితే దీన్ని రేపు అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం పెట్టబోతున్నారు, దీన్ని పార్లమెంట్కి పంపడం, అఖిలపక్షం తీసుకెళ్లడం వరకు ఖాయం. అక్కడ ఏం జరగబోతున్నది ప్రజలకి ఇప్పుడు సరే ఈ విమర్శలు రాజకీయ విమర్శలు 2 రోజులు తిట్టుకుంటారు, అయిపోద్ది, పక్కకు పెడదాం. కేంద్రం దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా? శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీయే కానివ్వండి, లేకపోతే యూపీఏ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకు ఏ రకంగా ఎన్డీఏ గవర్నమెంట్ సహకరించే అవకాశం లేదండి. గతంలో రిజర్వేషన్లు పెంచాలని, ముస్లింలకు 12%, ఎస్టీలకు రిజర్వేషన్ పెంచాలని ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి పంపినటువంటి తీర్మానాన్ని కూడా తుంగలో దొక్కేశారు కేంద్ర ప్రభుత్వం. అంటే ఇక్కడ అంటే ఎన్డీఏ ఇతర భాగస్వామ్య పక్షాలు ఏ రెజల్యూషన్స్ చేసి తీసుకెళ్లినా కేంద్రం దాన్ని యథాతథంగా ఆమోదించడం, లేకపోతే దాన్ని ఆమోదించి చట్టంగా మార్చి పంపడం అనేది జరుగుతుంది. అట్లా చేస్తుంది అనేది అత్యాశనండి. కేవలం నరేంద్ర మోడీ గారు, అక్కడ నారా చంద్రబాబు నాయుడు, అట్లానే
నితీష్ వీళ్ళ ప్రయోజనాలు ఏమైనా ఉంటే డెఫినెట్ గా వాటిని ఆమోదిస్తారే తప్ప ఇండియా కూటమి భాగస్వామ్య పక్ష ప్రభుత్వాలు చేసేటువంటి తీర్మానాలు వాళ్ళు చట్టాలుగా మారుస్తారు అనుకోవడం అత్యాశ. ఓకే ఇందిర గారు, ఇక్కడ దీని విషయంలో ఇప్పుడు మీరు సరి చేసుకుంటారు సరే, 2-3 ప్రశ్నలు అడిగారు సరే, అవి రాజకీయ ప్రశ్నలు అయినా సరే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రయత్నం చేశారు. ఇప్పుడు గతంలో తమిళనాడులో జరిగిన మాట వాస్తవం, కానీ ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దీన్ని చేయడానికి సిద్ధంగా ఉందా? దానిలో మళ్ళీ కొర్రీలు పెట్టి ఇప్పుడు ముస్లింలు మీరు ఎట్లా చేరుస్తారు లేదా ఇంకొకటి పెట్టి వెనక్కి పంపే అవకాశం ఉంటే వాస్తవంగా మతపరంగా ఇవాళ బీసీలు అన్నది వృత్తుల పరంగానే అన్నది చెప్తున్నారు. ఏ మతంలోనైనా వృత్తులు వెనకబాటుతనం ఏ మతంలోనైనా ఉండదు. శ్రీనివాస్ గారు చిన్న పాయింట్ ఏంటంటే మొత్తం ముస్లింలకు అంత రిజర్వేషన్ రాలేదండి. మొత్తం 12% జనాభాగా చెప్తే ఇందులో 2% అప్పర్ కాస్ట్ ముస్లింస్ గా చూపెట్టారు. అందులో మీరు ఈ దూదేకుల అంతకు ముందే ఉందండి, 50-60 సంవత్సరాల క్రితమే బీసీలో ఉంది. అంతేకాకుండా ఎస్సీల సిక్కులలో కూడా ఎస్సీలు ఉన్నారండి. అట్లానే ఇందులో పత్తర్పోడు అంటే రాళ్ళు పగలు కొట్టి బతికే వాళ్ళు, అంటే పాములు బట్టి బతికే వాళ్ళు, అట్లానే ఎలుగులు బంటిల్ని ఆడించి బతికే వాళ్ళు, గారడి వాళ్ళు, అట్లానే మెహతర్ అంటే ఈ మరుగుదొడ్లను శుభ్రం చేసేటువంటి వాళ్ళు, ఇట్లా రకరకాల వృత్తుల్లో అంటే వడ్రంగి పనిలో ఉండేవాళ్ళు, అట్లానే నాయి పని చేసేటువంటి ముస్లింస్, అంటే ఇట్లా బట్టలు ఉతికే ముస్లింస్, ఇట్లా రకరకాల వృత్తుల ఆధారంగానే ఐడెంటిఫై చేశారు, అందుకంటే వేరే ఐడెంటిఫై చేశారంటే అందు ఆ పుట్టస్వామి కమిషన్ వేసినప్పుడు కూడా అదే తేల్చింది. ఇక్కడ కూడా వెనకబాటుతనం ఉన్నది, కులాలు ఉన్నది. రైట్ సార్, ఇంద్ర గారు చెప్పండి. ఇప్పుడు ఇందాక సోదరులు చెప్పినట్టుగా ఒక సర్వే అనేది తప్పుల తడకని మాట్లాడినారు. దీంట్లో చాలా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా మొన్న పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చిన రోజు ఒక మాట చెప్పారు. ఏమేనంటే ప్రతి ఇంటికి అధికారులు వెళ్లారు, వెళ్లిన దగ్గరలో వాళ్ళు ఇచ్చినటువంటి దానిని వాళ్ళతోనే సంతకం తీసుకొని దాన్ని ధృవీకరించుకోవడం జరిగింది. రెండో విషయం ఏంటంటే డేటా ఎంట్రీ చేసేటప్పుడు కూడా ఏ అధికారి అయితే వెళ్ళాడో వాళ్ళు రాసినటువంటి లాంగ్వేజ్ ఇంగ్లీష్ కొంచెం వర్డ్స్ అటు ఇటు ఏదైనా మిస్టేక్ కాకుండా ఉండడం కోసం అని చెప్పి ఎవరి భాష ఆడికి అర్థమవుతుంది కాబట్టి అతన్ని పక్కన ఉండి డాటా ఎంట్రీ కూడా చేయడం జరిగింది. మీకెవరికైనా గ్రామాల గాని మండల వైజ్ గాని జిల్లా వైజ్ గాని మీకెక్కడన్నా అనుమానం ఉండి ఇక్కడ ఇంత పాపులేషన్ ఉండే ఈ పాపులేషన్ ఇది తగ్గిపోయింది, ఎందుకు తగ్గిపోయింది, మీకు కావాలంటే మా దగ్గర అవి భద్రంగా దాచిపెట్టినాం, మీకు చూపించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మాకు భేషజాలు లేవని చాలా క్లియర్ గా చెప్తున్నారు. సో ఇది దేశంలో ఎప్పుడు జరగని దాన్ని ఎక్కడ జరగని విధంగా ఇవాళ దీనిని చట్టబద్ధంగా ఎక్కడ లోపులు లేకుండా ఒక సిస్టమ్ పనిచేసింది అన్నది వాస్తవం. 2014 ఆగస్టు 19వ తారీఖు నాడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 24 కోట్ల రూపాయలతో ప్రజా సొమ్ముతోటి చేసి అది సర్వే బయట పెట్టలే. ఇప్పుడు ఆ లెక్కలు వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. అయితే నేను దాన్ని కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఎందుకనంటే వాళ్ళు బీసీల డేటా అప్పుడు ఇచ్చింది 51%, ఇవాళది 56 చేంజ్ లో ఉంది. రెండవది ఆ ఎస్సీల ఓసీలకు సంబంధించి వాళ్ళు 21 ఇస్తే ఇవాళ అది ఓసీలది 15% గా ఇవాళ నమోదైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ డేటా తగ్గింది, అటు ఇటు రెండు రకాల కూడా. అక్కడ బీసీలకు వచ్చేసరికి 5% పెరిగింది, ఓసీలకు వచ్చేసరికి 5% తగ్గింది. అయితే ఓసీలలో ఇంకా బీసీలలో ఇంకా పెరగాలి అనేది మా సోదరులు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ మీకు ఒక చిన్నది గుర్తు చేస్తా. ఎందుకు అనంటే కేసీఆర్ చేసినటువంటి లెక్కల సమయంలో జూన్ 2వ తారీఖు నాడు గవర్నమెంట్ ఫామ్ అయింది, ఆగస్ట్ లో సర్వే చేస్తున్నారు. సర్వే తర్వాత బీసీలో ఉన్నటువంటి ఒక 29 కులాలను బీసీల నుంచి తొలగించారు. ఇది మీరు నోట్ చేసుకోవాలి పాయింట్. ఇది చాలా మంది ఎవరు మాట్లాడతారు. 29 కులాలను బీసీల నుంచి తొలగించారు. తొలగించినప్పుడు వాళ్ళంతా ఏమైండ్రు, ఓసీలు అయినరు. ఆ ఓసీ ఏమైందో తగ్గింది, బీసీ శాతం పెరిగింది. అక్కడ మరి మీరెందుకు ఇంత గగ్గోలు పెడుతున్నారని అడుగుతున్నాను. ఈ లాజిక్ ఎందుకు అర్థమైతలేదని అడుగుతున్నా నేను. ఇప్పుడు మీ పార్టీ నుంచి ఫస్ట్ టైం కాదు ఇంద్ర గారు 29% బీసీకు 29 బీసీ కులాలు తీసిన సంగతి అందరికీ తెలుసు, కానీ ఎవరు మాట్లాడాలి మొట్టమొదటిసారి ఇవాళ మీరే మాట్లాడారు నా డిబేట్. అందుకనే మీరు మీ మీడియా ద్వారా దీన్ని కొంచెం ప్రచురితం చేయాలని చేస్తున్నా. రెండో విషయం ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి నేపథ్యంలో ఇంకా కొద్ది మంది ఇప్పుడు 3.1% మిస్ అయ్యారు, 3.1% మిస్ అయ్యారు, వాళ్ళని యాడ్ చేస్తామని చెప్తున్నారు. అది చెప్తున్నా. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళే నమోదు చేసుకోలేదు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు. సో వాళ్ళతో పాటు కామన్ మ్యాన్ కూడా వస్తారు కాబట్టి 3.1% కుటుంబాలు ఈ సర్వేలో లేరు. మీరు కూడా జనజీవ స్రవంతిలో కలవని చెప్పడం జరిగింది. సో కాబట్టి అది పొందు వరుస ఇంకింత సంఖ్య పెరుగుతుంది. ఎందుకు గాయ గగ్గోలు పెడుతున్నారు మీరు? ఇక్కడ ఒకటి ఇది. సో రేపు ఇది అంతా కూడా మేము చట్టం చేయడానికి మాకు చిత్తశుద్ధిని తెలియజేస్తున్నాం. అయితే రాహుల్ గాంధీ గారి గురించి మీరు మాట్లాడటానికి రాహుల్ గాంధీ ఎవరో మీకు తెలియదా?
మళ్ళీ సరే ఆ చర్చ ఇప్పుడు మీరే అన్నారుగా వాళ్ళ కులగంట పెట్టకుండా రాహుల్ గాంధీ గారు చెప్తారేమో చూద్దాం ఇందిర గారు మళ్ళీ దానిలో లేదు ఇది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే సంప్రదాయాల గురించి మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ కాబట్టి ఫిరోజ్ ఖాన్ అనేటువంటి వ్యక్తిని ఫిరోజ్ ఖాన్ గాంధీ ఎట్లా అయ్యిండు? గాంధీ ఆయన దత్తత తీసుకున్నాడు కదా, నెహ్రూ పెళ్లి ఒప్పుకోకపోతే వాళ్ళు కన్వీనియంట్ గా మర్చిపోతారు అవి. బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం రాజకీయం కోసం ఏదైనా చేయొచ్చు, మీరు ఏం చేసినా ఈ దేశంలో అన్ని తెలుస్తాయి. ఒక్క నిమిషం సార్, అట్లాంటి వ్యక్తి గురించి ఇట్లా దుష్ప్రచారం చేయొచ్చా మీరు? ఆయన బీసీ ఓసీ బీసీగా కన్వర్ట్ అని చెప్పి తప్పు చెప్పలేదు కదా, వక్రీకరించలేదు కదా ఎక్కడా కూడా. దాన్ని ఎందుకు రాజకీయ కోణంలో ఇవాళ ఆ కుటుంబాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు? మీకు నచ్చకపోవచ్చు కానీ భారతదేశ పేజీలో గాంధీ కుటుంబం, నెహ్రూ కుటుంబం, రాహుల్ కుటుంబం వీళ్ళు లేకుండా మనం ఏమన్నా చెప్పుకోగలమా? అది చరిత్ర ఏమైనా మీరు సృష్టించగలుగుతారా భారతీయ జనతా పార్టీ? ఎందుకంటే ఈ దేశ చరిత్రలో మీకు పేజీ లేదు కాబట్టి ఉన్నోడి పేజీ చింపేయాలనుకుంటున్నారు. ఇంద్ర గారు టైం కీలకంగా చేయాల్సింది శ్రీవర్ధన్ గారు కాసేపు. ఇప్పుడు గాంధీ కూడా రాజకీయం చేశాడు, దత్తత తీసుకున్నారంటే మనం ఏం చెప్పలేం కానీ ఆయన వాస్తవంగా ఆ రోజు పెళ్లి చేయాలనుకున్నారు, ఆయన దత్తత తీసుకున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం, బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. మనందరికీ తెలుసు చరిత్ర. జగ్గారెడ్డి గారు మాట్లాడింది అదే, దీనిలో ఏమి లేదు. అయితే దానిలో నా చర్చ మార్చి ఇందిరాగాంధీ పేరు మార్చి ముస్లిం సంప్రదాయం కూడా జరిగింది. రెహమాన్ గారు నేనేమంటున్నా, పార్సీలు కూడా ఈ దేశం కోసం కష్టపడ్డారండి. కాదు, పార్సీలు కూడా ఈ దేశం కోసం కష్టపడ్డారు. ఈ దేశం యొక్క నిర్మాణంలో పార్సీల యొక్క భాగస్వామ్యం ఉంది, నేను స్వాగతిస్తున్నాం. ఈ పార్సీలను ఎందుకు మీరు కన్వర్టెడ్ రాజకీయం కోసం ఇందిరాగాంధీని దత్తత తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పార్సీలను తక్కువ చేయట్లేదండి, మేము పార్సీలను తక్కువ చేయట్లేదు. ఇక్కడ కూడా ఉన్నారు, గాంధీ నెహ్రూ దాని గురించి మనమే కాదండి. మరి ఎందుకు ఇంత లైవ్ లో ఉన్నటువంటి మోడీ గారిని, ఇంత గొప్ప ఉన్న మోడీ గారిని రేవంత్ రెడ్డి గారు ఎందుకు కులానికి లాగింది అన్నారు? ఎందుకు ప్రశ్న ఏంటంటే సార్ శ్రీవర్ధన్ గారు, ఇప్పుడు ఒక ఫండమెంటల్ క్వశ్చన్. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్లో గతంలో మేము చేస్తామని చెప్పారు. ఇప్పుడు నిజంగా చేసేది ఉంటే ఆ కమిట్మెంట్ కనపడితే మీ చేతిలో 10 సంవత్సరాలు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. సెన్సస్ సరే మొన్న 21 అంటే మనకి కరోనా వచ్చింది, చేయలేకపోయాం. 4 ఏళ్ళు గడిచిపోయింది. మొన్న బడ్జెట్లో కూడా మొక్కుబడికి 300 కోట్లు 400 కోట్లు పెట్టారు. అది కూడా దేశంలో సెన్సస్ కొన్ని 10,000 కోట్లు ఖర్చు అవుద్ది. ఆ సెన్సస్సే లేదు. ఇక దీనిలో ఖచ్చితంగా బీసీ జనగణన చేయటంలో ఇందాక రెహమాన్ గారు చెప్పిన పాయింట్ కాబట్టి ఆ లెక్కలు తేలితే వీళ్ళంతా వాళ్ళంతా మా వాటంతా ఈ చర్చలు వస్తేని 80-20 ఈ మాట నేనంటుంది కాదు సార్. 80-20 భాష అధికారికంగా బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడుతున్నారు, వీఆర్ 80 యూఆర్ 20 అని. సో ఈ భాష మాట్లాడే పార్టీ ఈ 80లో వీళ్ళింతని తేల్చడానికి సిద్ధంగా ఉందా? ప్రశ్న, ఫండమెంటల్ ప్రశ్న అది. రేపు తెలంగాణ ప్రభుత్వం పెడితే యాక్సెప్ట్ చేస్తారా? నేను భారతీయ జనతా పార్టీ బీసీ ప్రధానమంత్రిగా ఉంటే దేశంలో నరేంద్ర మోడీ గారు బీసీల గురించి బీజేపీ బీసీ ప్రధానమంత్రిని ఒప్పుకోలేదు. అంటే మీరు మాట్లాడుతున్నారు అదే కదండి. ఇలా దేశంలో 10 ఏళ్ళు వీళ్ళు నేనేమంటున్నా, ఎప్పుడో 93 ఏళ్ల క్రితం జరిగింది కదా, 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా. సరే, లేటెస్ట్ గా ఏదైతే విపి సింగ్ యొక్క ఉద్యమం 91 తర్వాత దేశంలో ఓబీసీలకు రిజర్వేషన్ కావాలని ఉద్యమం జరిగింది కదా. దాని తర్వాత కాంగ్రెస్ కు స్టేబుల్ గా గవర్నమెంట్ రాలేదు. స్టేబుల్ గవర్నమెంట్ రాలేదు. నేను అనుకున్నాం, నేనేమంటున్నా 91 తర్వాత వాళ్ళు చేయలేదు, వాళ్ళు మూల్యం చేయలేదు. నేను స్టేబుల్ గవర్నమెంట్ రాలేదు. వీళ్ళకి స్టేబుల్ గవర్నమెంట్ 2004 నుంచి 14 వరకు వచ్చింది. ఇవాళ ఆ రోజు ఏం మాట్లాడలేదు. ఇవాళ 15 ఏళ్ళు దూరం అయిన తర్వాత దేశ విభజన గురించి, కులాల విభజన గురించి మాట్లాడుతూ ఉన్నారు. కులాల గురించి చర్చలు జరుగుతా ఉన్నాయి. ఏమంటున్నామంటే ఈ దేశంలో పదే బీజేపీ యొక్క అధికారంలోకి వస్తుంది కాబట్టి, పదే ఓబీసీలు బీజేపీ వెంట ఉంటున్నారు కాబట్టి, ఉంటున్నారు కాబట్టి, ఈ రోజు ఎవరైతే అభివృద్ధి కోరుకున్నటువంటి ముస్లింలు బీజేపీ వెంట ఉంటున్నారు కాబట్టి, దీన్ని డివిజన్ చేయాలనే ఒక దురుద్దేశము ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విపక్షాలకు సంబంధించి
అనేటువంటి ఆలోచన. Yes, మేమేమంటున్నాం అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రం కూడా చెప్పింది జనగణన చేస్తుంది. దానికి సంబంధించినటువంటి ఈ రోజు ఏదైతే జరుగుతుందో కులగణన విషయాల్లో కూడా మేము దాని మీద చర్చిస్తామని చెప్పాం. జనగణన అవుతుంది ఈ రోజు నిజంగా కూడా సమాజంలో ఏదైతే కోరుకున్నటువంటి అంశం వచ్చినప్పుడు తప్ప కూడా మేము దాన్ని చర్చిస్తామని చెప్పాం. మేమేమంటున్నామంటే సరే దేశం కొరకు డిబేట్ చేద్దాం, అన్ని చేద్దాం. ఇలా తెలంగాణలోకి అధికారంలోకి కాంగ్రెస్ తెలంగాణ నాయకులు బీసీ నాయకులు అయ్యా గొర్రెలకి లెక్కలు ఉన్నాయి, బర్రెలకి లెక్కలు ఉన్నాయి, మాకెందుకు లెక్కలు ఉండవు, కాలం పెడితే ఉండాలి, పదేళ్లకు బీఆర్ఎస్ పార్టీ మేము అధికారం చేసినామన్నారు కదా, చేసినాక ఎందుకు రకండి మీ రాజకీయం కోసం మరి 10 ఏళ్ళ నుంచి ఎందుకు ఇంప్లిమెంటేషన్? 70 కాంగ్రెస్ చేయకపోయినా 10 ఏళ్ళు బీజేపీ బీఆర్ఎస్ రాష్ట్రంలో చేయకపోయినా దేశంలో మీరు 15 ఇది 3వ టర్మ్, అంతకుముందు వాజ్పేయి గారు మీరు ఎవరు చెప్పినా ప్రజలు ప్రశ్నిస్తారు కదా. టెక్నికల్ గా ఏదైతే వస్తుందో దాన్ని అధిగమిస్తూ నేను చెప్తాను టెక్నికల్ గా వస్తున్నటువంటి అంశాలను అధిగమించుకుంటూ ఈ రోజు సమాజంలో ఏదైతే డిమాండ్స్ వస్తున్నాయో దాన్ని ఇలా ప్రభుత్వాలు దాని గురించి ఆనర్ చేయాలి. టీఆర్ఎస్ పార్టీకి బీసీల గురించి మాట్లాడే రైట్ ఎక్కడ? 10 ఏళ్ల నుంచి వీళ్ళు లేదు, అధికారంలో చేయలేదు. ఇవాళ వాళ్ళ ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్. ఇవాళ ఒక బీసీని మీరు ఎందుకు ప్రెసిడెంట్ చేయలేకపోతున్నారు? వర్కింగ్ ప్రెసిడెంట్ మేము అనేక రాష్ట్రాల్లో బీసీ అనేక కేంద్రంలో ఇవన్నీ మేము చేస్తున్నాం. దత్తాత్రేయ గారు నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ అది కాంగ్రెస్ అయినా, ఇందాకే చెప్పాను, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా మీరు ఎంతమంది ముఖ్యమంత్రులు ఇచ్చారు, పీసీ ప్రెసిడెంట్లు పెట్టారా, పార్టీ ఈ చర్చ మాకు వద్దే వద్దు. ఈ ఇందాక రహమాన్ గారు చెప్పారు మీ ఎవరి దయారక్షణలు భిక్ష అక్కర్లా. మేము కూడా మాట్లాడుతుంది మిమ్మల్ని దత్తాత్రేయ గారు మీకే ప్రశ్న. ఇక్కడ శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్పడం టెక్నికల్ అంశాలని దాటుకొని ఆలోచిస్తాం. ఇక్కడ బీసీ కులగణన చేయడానికి దేశంలో ఏమైనా టెక్నికల్ అంశాలు అడ్డం పడుతున్నాయా? నాకు అర్థం కావట్లా. రేపు పొద్దున సెన్సర్ నేను చెప్తున్నది టెక్నికల్ రిజర్వేషన్ ఈ రోజు మీరు 42% చేసిన తర్వాత పార్లమెంట్ లో ఈ బిల్లును పాస్ చేస్తారా చెయ్యారా అనేది ఉందో అది టెక్నికల్ దాన్ని అధిగమిస్తామని చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడం కోసం ఇక్కడ 3 బిల్లులు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి బీసీ నాయకుడు కూడా ముక్త కంఠంతో ముఖ్యమంత్రి గారిని ఒప్పించాల్సిన అవసరం ఉంది. మా అదృష్టమో మా దురదృష్టమో అంటే ఏ పార్టీ అయినా కూడా ఇవాళ ఏ పార్టీ అయినా కూడా అగ్రవర్ణాల చేతుల్లోనే ఉందనేటువంటిది రెహమాన్ గారు స్టార్టింగ్ లో చెప్పారు, అది వాస్తవం. ఇవాళ బీసీలు ప్రశ్నించే గొంతుకలుగా హక్కుల కోసం అడిగేటువంటి పరిస్థితికి వచ్చారు. ఇవాళ ఈ హక్కులను ఏ వ్యక్తి నిలదీస్తే ఆ వ్యక్తిని ఏ విధంగా తులనాడుతున్నారో మనం చూస్తాం. అయితే ఇవాళ శ్రీవర్ధన్ అన్న గారు టెక్నికల్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. బీజేపీ పార్టీ అనేటువంటిది టెక్నికల్ అంశం. పార్లమెంట్ విషయంలో బీసీల బిల్లుకే టెక్నికల్ అంశం ఉంటుందా? గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో ఎందుకు ఈ టెక్నికాలిటీ గుర్తు రాలేదు? అర్ధరాత్రులు 3% నుంచి 10% ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లను అన్ని రాష్ట్రాలలో ఉటావుటిన ప్రవేశపెట్టేసి 10% కు మించకుండా ఇచ్చేసుకున్నారు కదా. మరి వాళ్ళ దాని వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, ఈ ఓబీసీ బిడ్డలకు బీసీ బిడ్డలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మేము ఏమడుగుతున్నామంటే సరే మీరు ఇచ్చుకున్నారు ఈడబ్ల్యూఎస్, మీరు బ్రాహ్మణుల పాట లేకపోతే బీసీల పాట అప్పర్ క్యాస్టుల పాట అది ఇచ్చుకున్నారు. మేము అడిగేది ఏంటంటే ఇవాళ మాకు ఒక అవకాశం వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇస్తామని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తుంది కదా. ఈ ప్రయత్నంలో భాగంగా మేము 3 బిల్లులు పెట్టమని అడుగుతున్నాం. ఒకటి విద్యలో, రెండోది ఉద్యోగాల్లో, మూడోది రాజకీయ అంశాల్లో 3 బిల్లులు పెట్టి మా జనాభా దామర్శ ప్రకారం ఆ బిల్లు పంపిస్తే ఈ బీజేపీ పార్టీ చిత్తశుద్ధితో ముక్త కంఠంతో దాన్ని పాస్ చేయిస్తుందా లేకపోతే టెక్నికల్ అంశాలని చెప్పేసి ఫెయిల్ చేయించి అది స్టోర్డ్ కోరేజ్ కి పంపిస్తారా? ఈ విషయంలో మీ చిత్తశుద్ధి నిరూపించుకోమంటా ఉన్నాం. ఇవాళ బీసీల విషయానికి వచ్చేసరికి మోడీ గారి క్యాస్ట్, బీసీల విషయానికి వచ్చేసరికి రాహుల్ గాంధీ గారి మతం, మాకు వీటితో సంబంధం లేదు, వీటి వల్ల ఏమీ ఉరగదు. మాకు కావాల్సింది ఈ 3 అంశాలలో మాకు చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లు రావాలా. ఇప్పటికే దశాబ్ద కాలం, ఎన్ని దశాబ్దాలు, 7-8 దశాబ్దాలుగా నష్టపోతా ఉన్నాం. కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టమంటే పెట్టట్లేడు మోడీ గారు. ఇవాళ మీరు శ్రీవర్ధన్ చెప్తా ఉన్నాడు మేము బీసీలను బీసీ కమిషన్ వేసినాం, వాళ్ళకి ఇది చేసినాం అది చేసినాం. మాకు కమిషన్లతో కాలయాపనలు వద్దు.
మాకు పని జరిగేది చెప్పండి. అంటున్నా. మా లెక్కలు ఇప్పుడు తెలుసు. ఒక్క 2011 సెకండ్ సార్, ఇస్తాను. జనాభా మళ్ళీ టైం ఉంది, లెక్కల్లో ఇస్తాను సార్. మా బీసీల వాటా తేల్చలేదు కదా. Right. 2015లో అట్లీస్ట్ 16లో జైలు, 24, 25లో అయినా ఒక లెక్క రైట్ తెచ్చండి మాది. రైట్ సార్, 2025 మంచి పాయింట్ చెప్పారు. దత్తాత్రేయ గారు 3 బిల్లులు పెట్టాలని చెప్పారు. దేశవ్యాప్తంగా బీసీల లెక్కలు తేల్చడం కోసం మీరు జనాభా లెక్కలు తీసుకోండి. Okay, okay. దాంట్లో కులాల వారీగా మతాల వారీగా లెక్కలు తీయండి. ఇవాళ ముస్లింలను ముందు పెట్టి లేకపోతే బీసీ ముస్లింలను ముందు పెట్టి Okay. ఇవాళ మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకండి. Okay, okay, బీసీలైనా ముస్లింలైనా బీసీ ముస్లింలైనా ఈ దేశంలో వాళ్ళ భాగస్వామ్యం ఉంది, మా భాగస్వామ్యం ఉంది. ఈ 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బాన్ని గడిపే ప్రయత్నం రైట్, చేయకండి. ఒక్కసారి క్విక్ గా దత్తాత్రేయ గారు కొంచెం టెక్నికల్ పాయింట్. రెహమాన్ గారు, ఇక్కడ కీలకమైన అంశం, నాకు రేపు పొద్దున ఈ బిల్లు వస్తే ఈ కారణంగా ముస్లింలు మతపరమైన రిజర్వేషన్ లేవు కదా, లేదు వీళ్ళకి ఇది ఎట్లా కన్సిడర్ చేస్తాము, ఈ చర్చ ఏదైనా పార్లమెంట్లో వస్తుందా, అసలు ముందు ఈ అంకెల్ని యాక్సెప్ట్ చేస్తారా? రెహమాన్ గారు. ముస్లింలు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అండి, Okay. బీసీఈ లో ఉన్నారు, జాబితాలో ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ముస్లింలు బీసీలు కాదు అనడానికి అసలు అవకాశమే లేదు. Okay. అది ఎవరైనా మాట్లాడితే చట్టాన్ని రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మాట్లాడతామంటే మాట్లాడనివ్వండి, దానికి Okay. అభ్యంతరం లేదు. కానీ టెక్నికల్ గా అయితే ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఈ రోజటి వరకు ముస్లింలు బీసీఈ జాబితాలో 4% రిజర్వేషన్లు పొందుతున్నారు. తీసుకుంటున్నారు. అవును, అవును. ముస్లింలను అంటే మొత్తం 12% ముస్లిం జనాభాలో 10% జనాభాకు రిజర్వేషన్ ఉంది. 2% ఉన్నటువంటి జనాభా అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ అంటే లేదు. లేదు రిజర్వేషన్ 2% జనాభాకు లేదు. వాళ్ళు సయ్యద్, మొఘలు, అవును, పఠాను అవును, ఇట్లా ఈ అప్పర్ కాస్ట్ గా ఉన్నటువంటి వాళ్లకు రిజర్వేషన్ లేదు. Okay, అయితే ఈ దేశంలో ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారు, ముస్లిం మతంలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఎవరు అనుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి అడ్డరానటువంటి వాళ్ళు. రైట్, మళ్ళీ చర్చ మన టైం తక్కువ ఉంటుంది సార్. ఇంద్ర గారు, అంటే ఆ విషయం కూడా తెలియాలి కదా. కరెక్టే మీరు ఎక్కడి నుంచి అన్నారు. వచ్చారు? నేను కాదంటలేదు ఈ కానీ దేశానికి మూలవాసులా లేకపోతే వేరే దేశాల నుంచి మూలవాసులు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడి ఇక్కడ నుంచి పెట్టలేక ఆ మాట మోహన్ భగవత్ గారు కూడా చెప్పారు. దేశంలో ఉన్న 140 కోట్ల మంది హిందువులు అని చెప్పారు. వాస్తవంగా కూడా అదే కదా. అయితే ఇంద్ర గారు, ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు దత్తాత్రేయ గారు చెప్పారు 3 బిల్లులు కీలకంగా 3గా పెడితే ఒకవేళ ఏదన్నా అటు ఇటు అయినా కూడా కనీసం ఒకటన్నా త్రూ అవుద్దన్న ఆలోచన ఉండొచ్చు. ఏంటి ప్రభుత్వం ఏ రకం ముందుకు వెళ్ళిపోతుంది క్విక్ గా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారైనా ముఖ్యమంత్రి గారైనా ఒకే మాట చెప్పారు, ఈ వర్గాల లెక్క తేలినాక సామాజికంగా, ఆర్థికంగా, తర్వాత ఎంప్లాయ్మెంట్ పరంగా, విద్యా పరంగా వాళ్ళకి రిజర్వేషన్లు వస్తాయి. Okay, సో ఆటోమేటిక్ గా వాళ్ళు ఎలా ఉన్నారో స్థితిగతులను తెలుసుకొని ఆ డేటా బేస్ లోనే రేపు చట్టం చేయబడుతుంది అన్నది సుస్పష్టం. రెండో విషయం ఏంటంటే, నిన్న ఎవరు బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు, 46% నాన్ ముస్లిం హిందూ అని చెప్పినారు కదా, అంటే 46% హిందూ బీసీ అని చెప్పారు. ఇది పంపిస్తే మేము అమలు పరుస్తామని చెప్పారు. సోదరులు అప్పుడే కోయిల కూత కూసింది. మేము రేపటి రోజు ఇది మతపరంగా మేము చేయబోతున్నామని చెప్పారు. కాబట్టి నేనేమంటున్నా, ఇందాక మా అన్న చెప్పినట్టుగా ఏంది దూదేకులు పాయింట్ వచ్చేసింది, మనకి టైం తక్కువ ఉంది. ఊర్లలో దూదేకులు బీసీలు ఎప్పటి నుంచే ఉన్నారు. ఒక్కసారి వస్తాను సార్ మీ దగ్గరికి. దేశం నుంచి వాళ్ళు వెలేసారని అడుగుతున్నాను. రైట్, ఇక్కడ కాదు సార్ మిమ్మల్ని అడిగేది. ఇప్పుడు వెనకబాటుతనం అన్నది ఏ కులం, ఇప్పుడు అగ్ర కులాల్లోనే ఆర్థికంగా వెనకబడ్డారని ఇంద్ర గారు ఒక ఈడబ్ల్యూఎస్ మనం పెట్టుకున్నాం. ప్రతి మతంలో వెనకబడ్డ కులాలు లేకుండా ప్రతి మతంలో కులాలు ఉన్నాయి. అదే సార్ మీరేమంటారంటే ముస్లింలు మాకు కులాలు లేవు, మాది ఒకటే మతం అని చెప్తున్నారు. సార్ నేను ఏమంటున్నా, ఈ రోజు డిస్కషన్ సయ్యదులు, షేకులు పెళ్లిళ్ళు కూడా చేసుకోవడం చాలా రకాలు ఉన్నాయి. వచ్చింది ఆ డిస్కషన్ అదే వచ్చింది. ఈ రోజు బీసీఈ రిజర్వేషన్లు రాకముందు కూడా ఇదే దూదేకుల వాళ్ళు కావచ్చు, ఇప్పుడు మిత్రుడు చెప్పినటువంటి అనేక కులాలు గతంలో నుంచి బీసీఈ రిజర్వేషన్ రాకముందు నుంచి కూడా బీసీ యొక్క సర్టిఫికేట్లు తీసుకున్నారు, బీసీ యొక్క లబ్ధి పొందారు. కరెక్టే కదా. అప్పటి వరకు లేనిది ఈ యొక్క ఈ రోజు ఏదో ఒకదాని కోటా కింద మాత్రమే వాళ్ళు లబ్ధి పొందుతారు, పైన లబ్ధి పొందరు. నేనేమంటానంటే బీసీఈ రిజర్వేషన్ రాకముందు కూడా ఇప్పుడు చెప్పినటువంటి వెనుకబాటులో ఉన్నటువంటి కులం ఏది వాళ్ళ వృత్తి ఆధారంగా ఉండే వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ బీసీలో రిజర్వేషన్ పొందారు. ఆ రోజు ఎవరు తెచ్చారు? ఎవరైతే ఎవరు మన చనిపోయాడు కదా ఈ రోజు ఏదైతే 4% జరుగుతుందో ఇది
రాజ్యాంగబద్ధంగా నిలవలే కోర్టుల ఆధారంగా నడుస్తున్నటువంటి ఒక అంశం. నేనేమంటున్నా, కోర్టుల ఆధారంగా నడుస్తుంటే రాజ్యాంగబద్ధంగా సార్, నేనేమంటున్నానంటే, కదా. అదే కోర్టు అంటే అది పెండింగ్ లో ఉంది కాబట్టి ఏ రోజు రిజర్వేషన్స్ మీద జరుగుతుందో ఆ రోజు చర్చ పోయినప్పుడు లెక్క అండి. నేనేమంటున్నా, అట్లా కాదండి. ఈ రోజు వీళ్ళకి అట్లా కాదు. ఎంతుందో, బీజేపీ వాళ్ళు చెప్పాడు కదా, ఎప్పుడో పనిచేస్తారండి. మాకు 46% ఉద్యోగాల్లో కావాలి. ఎస్, దానికోసం మనం ఫైట్ చేద్దాం, దానికోసం పోరాటం చేద్దాం. అదే విధంగా చట్టబద్ధంగా వాళ్ళకు రిజర్వేషన్లు కావాలి. ఎస్, దాని కొరకు చేద్దాం. నేనేమంటున్నా, ఈ రోజు ఈ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, వాళ్ళ చేతుల్లో వాళ్ళ విధానపైన నిర్ణయాలు ఉన్నాయి కదా. ఏదైతే రాహుల్ గాంధీ చాలా గొప్పగా చెప్తున్నాడు కదా, మేమంతా కూడా అణగారిన వర్గాలకు అండగా ఉంటామని. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజ్యంలో ఇక్కడ ఎందుకు అధికారంలో వాళ్ళకి అధికారం ఎవరి భిక్ష అవసరం లేదు సార్. నేను ఏమంటున్నా, మేము అదే ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఈ ధర్మం కోసం నిలబడతారు. ఈ దేశంలో బీసీ లేక ప్రాధాన్యత ఉంది. ఈ దేశం యొక్క అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఉంది. ఈ ఉద్యమాల్లో వాళ్ళ పాత్ర ఉంది. నేనేమంటున్నా, ఇవాళ పార్లమెంట్ లో కావచ్చు, ఇప్పుడు మిత్రుడు చెప్పినట్లు 100% దానికోసం దేశంలో జరుగుతున్నటువంటి డిమాండ్ ప్రకారంగా మనం చేద్దాం. అది కానప్పుడు అంటే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసే వరకు చట్టం రావడం కొరకు 6 నెలలు పట్టొచ్చు. కానీ ఇక్కడ ఒక బీసీని ఉప ముఖ్యమంత్రి చేయొచ్చు కదా ఇదే కాంగ్రెస్ పార్టీ. ఒక 6 మందిని మంత్రులు చేయొచ్చు కదా. ఇప్పుడు దీనికి వచ్చినప్పుడు తప్పించుకుంటారు. నరేంద్ర మోడీ గారు బీసీ అయితే బీసీగా తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ విమర్శల కంటే కూడా నిజంగా బీసీలకి న్యాయం జరగాలంటే సమగ్రంగా రాష్ట్ర ప్రభుత్వ సమాచారాన్ని అసెంబ్లీలో పెట్టి దాని మీద బిల్లు చేయాల్సిన అవసరం ఉంది. ఆ బిల్లుని పార్లమెంట్ కనుక అంగీకరించి షెడ్యూల్ లైన్లో పెట్టినట్టుగైతే తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డల కాలం నెరవేరుతుంది. ఏదైతే 42% హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంది. అయితే అది ఏ మేరకు సాధ్యమవుతుంది, ప్రభుత్వాలు ఏ రకంగా స్పందిస్తాయి, పార్టీల వాస్తవ రూపాలు ఎప్పుడు తెలుస్తాయి అన్నది కాలం తేల్చాలని ప్రశ్న. చర్చలో పాల్గొన్న శ్రీవర్ధన్ గారికి, అలాగే ఇందిర గారికి, దత్తాత్రేయ గారికి, రెహమాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.